హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్‌లో ఇవాళ నేను మీకు ఇన్‌స్టాంట్‌గా 10 మినిట్స్‌లో హెల్తీగా దోసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. బ్రేక్‌ఫాస్ట్ లేనప్పుడు ఇలా ఈజీగా ఇన్‌స్టాంట్‌గా ఈ దోసల్ని వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి లేదా పావు కప్పు బియ్యం పిండిని వేసుకొని, కొద్దిగా సాల్ట్‌ని వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండిని పల్చగా కలుపుకోవాలి. గోధుమ పిండి ఉండలు కట్టేస్తుందండి. అందుకే కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పల్చగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్యాటర్‌ని ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్‌ని వేసుకోవాలి. దీంట్లోకి పావు టీ స్పూన్ జీలకర్రని వేసుకొని కలుపుకోవాలి. ఈ దోసకి పిండి కన్సిస్టెన్సీ చాలా పల్చగా ఉండాలి. అందుకనే ఇంకొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని బ్యాటర్‌ని ఈ విధంగా పల్చగా కలుపుకోవాలి. ఇప్పుడు దోస ప్యాన్‌ని హీట్ చేసుకోవాలి. దోస ప్యాన్ హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి దోసలు వేసుకోవాలి. ఈ విధంగా దోసని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్‌కి కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకొని దోసని కాల్చుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ దోసని కాలనివ్వాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా దోసల్ని వేసుకొని ప్లేట్‌లోకి తీసుకోండి. అంతే, క్రిస్పీగా ఇన్‌స్టాంట్‌గా గోధుమ పిండి దోసలు రెడీ అయిపోయాయి. బ్రేక్‌ఫాస్ట్ లేనప్పుడు ఇలా ఈజీగా ఇన్‌స్టాంట్‌గా ఈ దోసల్ని వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.